యేసుక్రీస్తు అలనాడు ప్రవచించిన ప్రవచనాలు, భక్తులు రాసిన ఆ గ్రంథం యొక్క నెరవేర్పులు, ముఖ్యంగా బైబిల్లో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలోనిది ఏవైతే దేవుడు రాయించారో అవి అక్షరాలుగా క్లియర్గా మన దినాలలో నెరవేరుతున్నాయి. ఎందుకంటే నాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం ఏంటంటే మన తరంలోనే యేసయ్య రాకడ వస్తుందనేసి నేను నిత్యముగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ఆ మాటలు, ఆ యొక్క సూచక్రియలు అన్నీ ప్రస్తుతం మన ముందు, మన కళ్ళ ముందు పట్టవేలుగా నెరవేరుతున్నాయి. హల్లెలూయా. మరి ఈరోజు ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని యేసయ్య రాకడలో ఏమి జరగబోతున్న దానిని లోతైన అంశాలతో ఈ పూట మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సమయంలో మనం ప్రార్థన తీసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, దేవాంతమునందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఆటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. ఈ సమయంలో మీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. మనందరికీ తెలిసిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మనం 14 వచనం నుంచి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14 నుంచి చదువుకున్నాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుడు కూడిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడి కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమనే గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడైన వాడితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడైన వాడు తన కొడవలు భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. హల్లెలూయా. కృష్ణందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చదవబడిన ఈ వేద భాగంలో ఒక కలవరము, ఒక ఆందోళన ప్రపంచంలో ఎన్నడూ లేని ఆ ఘోర సంఘటనలు కన్నులారా చూచే చెవులారే ఆ గడియ సమాగము సమీపంలో ఉన్నది. మనకి ఈ ప్యాసేజ్ అర్థం కావాలంటే దీనికి ముందేం జరిగిన దానిని మనము డీఫెక్ట్గా చూసినట్లయితే దీని ద్వారా ఆ కాలము ఏ కాలం అంటే కోతకాలం. చెప్పండి, ఏం కాలం? కోతకాలం. మనకి ఎప్పుడు మనం వరి చేను కానీ లేదా మిరపకాయలు కానీ వేసినప్పుడు అవి పంటకి పండినాక ఏం చేస్తాం? వాటిని పూసేస్తాం. అట్లనే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని చిత్తానికి ఎవరైతే వ్యతిరేకంగా భూమి మీద జీవిస్తున్నారో వాళ్ళందరికీ గొప్ప శ్రమ అనేది ప్రపంచంలో ముందు ఉన్నది. ఆ కాలంలో ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, విడవబడిన వారు భూమి మీద అతి దారుణంగా సాతానుడు చంపైపోతున్నారు. వారు చావటమే కాదు, వారి ఆత్మలు కూడా ఎక్కడికి వెళ్ళబోతాయి? పాతాళానికి వెళ్ళి 1 కాదు, 2 కాదు, 3 రోజులు కాదు, 21 కాలాలు భయంకరమైన వేదనలోనికి ఈ మానవ జాతి వెళ్ళబోతుంది.
ఈ మహాశ్రమల నుంచి విడిపించబడాలి, తప్పించుకోవాలంటే యేసుక్రీస్తుని నమ్ముకొని ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ద్వారా ఈ శ్రమలో ఎప్పుడు ఎవరికి సంభవిస్తాయి అంటే, సంఘం అనేది ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో నామకార్థ క్రైస్తవులందరూ విడవబడతారు. ఆ టైంకి ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఇప్పటికి భూమి మీదకి 666 ముద్రను వేయించుకున్న వారు ఉంటారు. ఇది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మీకు గత 2-3 వారాల క్రితమే మీకు వీటి గురించి తెలియజేస్తున్నాను. అంత్యక్రీస్తుకు ముందు ఎవరు వస్తాడంటే అబద్ధ ప్రవక్త వస్తాడు. ఆ సమయంలో సంఘం ఏమవుతుందంటే రహస్య రాకడలో ఎత్తబడుతుంది. దేవుడు రాకడ ఎన్ని? 3. మాని ఎక్కువగా మనం దేని గురించి ఆలోచన చేస్తుంటే రెండవ రాకడ గురించే మనము ఆలోచన చేస్తాం. మొదటి రాకడ యేసుక్రీస్తు మానవునిగా ఈ భూమి మీదకి వచ్చినారు. రెండవ రాకడలో ఏం చేయబోతున్నారంటే, ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచారు. రహస్యంగా రాబోతున్నాడు. తన సంఘాన్ని శ్రమల నుండి కాపాడడానికి ఏం చేయాలైనా రహస్యంగా వచ్చి తీసుకుని వెళ్తాడు. బహిరంగ అక్కడ ఎప్పుడు ఉంటుందంటే, ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ఈ క్రీస్తు నిమిత్తం హింసించబడుతున్న వారు కూడా ఏమవుతుందంటే, వారు పరలోకానికి ఎత్తబడుతూ ఉంటారు. దేవుని బలిపీఠము కింద స్ఫటికము వంటి ఒక సముద్రం కింద మరి ఆత్మలు ఏం చేస్తాయంట? నిరంతరము ఘోషిస్తూ ఉంటాయి. శబ్దస్వరూపినాద ఎందాకని మాకు తీర్పును తీర్చు అనేసి ఘోషిస్తూ ఉంటాయి. అన్యాయంగా దారుణంగా వారిని చంపుతారు. ఎందుకని చంపుతారంటే, ఈ 666 ముద్రను వేయించి కొనని చేత. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనగా చూసినట్టు మనం ఏ యుగంలో జీవిస్తున్నాం అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ యుగంలో జీవిస్తున్నాం. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, దేవుని ద్వారా చాలా భయంకరంగా, చాలా గందరగోళంగా ఉండబోతుంది. ఎందుకంటే సమయం లేదు, సమయము కొంచెమే ఉన్నది. ఈ 666 ముద్ర మనము డైరెక్ట్గా సాతాను ముద్ర అనేసి చదువుతాం. దానిని విడమర్చినట్లయితే మనకి అర్థమవుతుంది. దీని గురించి 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము 17 నుంచి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కాగా పొద్దువారే కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్రనగా మృగము పేరును దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప కైంక్రీములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగల వాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపలేము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. అర్థమవుతుందా? ఇందులో ఏమన్నదంట? ఏ సంఖ్య ఇది? 666. ఈ ముద్ర మీద చాలా మంది ప్రసంగాలు అన్నీ చేశారు, కానీ నాకు ఎందుకో వారి అంతగా మనసుకి తాకలేదు. దీని మీద నేను దరిదాపు 1 వారం రోజులు రాత్రి పగల్లో కళ్ళు పెట్టినప్పుడల్లా ఇంటర్నెట్లో అయితే బైబిల్ చదువుతున్నట్టే పాటలు దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఒక సత్యం అనేది బయటకు వచ్చింది. ఆ సత్యము మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ 6 సంఖ్య ఎవరిదంటే మానవుని సంఖ్య.
దేవుడు సృష్టిని అంతా చేసిన తర్వాత రోజులు ఎవరు చేశారండి? ఆదాముని చేశాడు. ఈ ఆదాముని ఎవరు వశం చేసుకున్నారు? అపవాదైన సాతానుడు వశం చేసుకున్నాడు. మొదటిగా దేవుని బిడ్డని వాడు ఏం చేశాడు? ఆక్రమించుకున్నాడు. సో ఆక్రమించిన కారణం చేత అది ఏమైపోయింది? ఈ సంఖ్య మానవుని సంఖ్య అనగా ఈ మానవుడు అనగా అబద్ధ ప్రవక్త. ఎవరు? ఈ అబద్ధ ప్రవక్త ఎలా వస్తాడంటే ఒక మెస్సయ్యగా వస్తాడు. ఈ మెస్సయ్యగా ఎవరు? యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభువే మెస్సయ్య అంటే ఇప్పటికి వారు నమ్మరు. యేసు ప్రభువుని ఒక ప్రవక్త అంటే నమ్ముతారు, కానీ మెస్సయ్యగా ఏమాత్రం వారు నమ్మరు. కానీ ఆ దినాలలో చూసినట్లయితే ఈ సంఘము ఎట్లా ఉంటుందంటే కొన్ని కోట్ల మంది యేసు ప్రభువు నమ్ముకొని దేవుని కోసము నిలబడిన వారు జీవిస్తారు. సమయంలో దేవునికి ఎవరు నమ్మకంగా జీవిస్తారో మరేం చేస్తారు? ఒక మంచం మీద భార్య భర్తలు రాత్రి పడుకున్నప్పుడు భర్త గారిని మారుమనసు పొంది భార్యకి మారుమనసు లేకపోతే భర్త ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఒకవేళ భార్య మారుమనసు పొంది భర్త గారిని మారుమనసు లేకపోతే భార్య ఏమవుతుంది? కనుగప్ప పాటలోనే వెళ్ళిపోతాం. ఒకవేళ ఈ పిల్లలే ఆ దేవుని నమ్ముకొని తల్లిదండ్రులు కానీ మారుమనసు పొందకపోతే వాళ్ళు ఏమవుతారు? పైకి వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలం నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది వాట్సాప్లో. ఆ వీడియో ఎలా ఉన్నదంటే ఒక పాస్టర్ గారు చర్చి వెళ్తే వాక్యం చెప్తుంటే చాలా మంది వాక్యం వింటారు. ఒకళ్ళేమో సెల్ ఫోన్ చూసుకుంటా ఉంటున్నారు, ఇంకొకరేమో గోల కనుక్కొని నిద్రపోతూ ఉంటున్నారు, ఇంకొకరేమో ఈ ఆస్కర్ ఇప్పుడు వాక్యం అయిపోతే ఇప్పుడు ఇంటికి పోదామని కోరిక టైం చూస్తూ ఉంటున్నాను. ఇంకొంతమంది ఏమో వాళ్ళకున్న చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలతో ఆడుకుంటాం, మొగ్గలు గెలవటం, ముద్దులు పెట్టుకుంటాం, వాళ్ళు చేసిన పూర్తి చేష్టాలకి నవ్వుతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో అసలు ఈ ప్రార్థన ఇప్పుడు అయిపోద్ది అనేసి వాళ్ళు వాక్యం అనుకున్న బైబిల్ అంతా తిరగేయటం అతిథులు చెప్తా ఉంటున్నారు. అకస్మాత్తుగా వారి పనులు వారు బిజీగా ఉన్నప్పుడు ఒక్కసారి మాస్టర్ గారు ప్రసంగిస్తూనే ఆయన బట్టలునే కానీ అంతేగాని అక్కడ వెళ్ళిపోయారు. ఈ చుట్టుపక్కల ఎవరైతే దేవుడి మీద శ్రద్ధ కలిగి ఉన్నారో వాళ్ళందరూ అంతే పైకి ఎత్తబడ్డారు. ఎత్తబడ్డప్పుడు అందరూ ఏమైపోయారు? ఒక్కసారి షాకుకి గురైపోయారంట. గురైపోయి ఇంకా ఎట్లా ఉంటుందంటే ఆ పరిస్థితి, ప్రతి మనుషులు ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అలాంటిది ఆ వీడియోలో ఉన్నది. దీని మీద నిన్న ఉదయకాలం రీసెర్చ్ చేసినప్పుడు ఒక్కసారి ప్రపంచంలో మనుషులందరూ మాయమైపోతే ప్రపంచం ఎలా ఉంటుంది అన్న అంశం మీద దీని మీద రీసెర్చ్ చేశాను. అర్థమవుతుందా? ఒక్కసారి మనుషులందరూ మాయమైపోతే కొన్ని కోట్ల మంది భూమి మీద ప్రజలందరూ కన్యాకుమారులు కనపడకుండా వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ప్రజలందరికీ ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. నిన్న మా నాన్న చెప్పకుండా వెళ్ళాడు. వెళితే ఎక్కడికి వెళ్ళి ఒకటే ఆలోచన చేశా, నేనైతే చేశాను. అర్థం చేసుకుంది. ఆ తర్వాత మా భార్య ఎక్కడికి వెళ్ళిందనేసి అందరూ ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోలీస్ స్టేషన్లో అరే నువ్వు వచ్చావు, రాత్రి నుంచి మా భార్య కూడా కానట్లేదు అనేసి ప్రపంచం తెప్పైపోద్ది, గందరగోళానికి గురైపోద్ది. రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి.
జరుగుతుంది అంటే బస్సు నడిపే వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే ఆ వ్యక్తి అంతా ఏమవుతాడు? ఎత్తబడతాడు. బస్సు ఏమవుతుంది? డ్రైవర్ లేకపోతే అది గుందప్పి దివ్యాంగుల గుందప్ప ఎదురొచ్చిన వాటిని గుద్ది అక్కడ సంభవిస్తాయి. అట్లనే రైలులో కూడా, విమానాలు కూడా అంతే. ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఏమైపోతుంది? గందరగోళ పరిస్థితికి పోతుంది. ఇప్పుడు కరెంటుని పనిచేసే వాళ్ళలో చూసినట్టు కరెంటు ఎక్కడో ఉండి మనకి పవర్ వస్తుంది. వాళ్ళు కూడా ఎత్తబడితే కరెంట్ అంతా పోతుంది. ఈ సెల్ ఫోన్ నెట్వర్క్, ఇంటర్నెట్ పరికరాలలో నెట్వర్క్లు పనిచేసే వాళ్ళందరూ పోతే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయకుండా పోతాయి. అప్పుడు ప్రపంచం అంతా ఏమవుతుందంటే ఒక భయంకరమైన విధానానికి పోతుంది. భయంకరమైన సంభవించినప్పుడు అలాంటి గందరగోళ సమయంలోనే ఈ అబద్ధ ప్రవక్త వస్తాడు. ఈ అబద్ధ మెసేజ్ వచ్చి ఏం చేస్తాడు? ప్రపంచానంతటికి నేనున్నాను, భయపడవద్దు, నేనే మీ దగ్గర చూస్తున్నా మెసేజ్ అనేసి యూదుల్ని ఏం చేస్తాడో భ్రమపరుస్తాడు. ఏం చేస్తాడు? భ్రమపరుస్తాడు. మనకు భ్రమపరుచాత్మ గురించి కూడా తెలుసుకోవాలి. భ్రమపరుచాత్మలు అంటే చాలా సంవత్సరాల క్రితం ఉపవాసం ఉన్నప్పుడు ఒక ఆమె నాతో పాటు ఫాస్టింగ్ ఉన్నది. వాళ్ళకి ఇంకొక ఆమెకి దెయ్యం బట్టి ఆ చర్చిల్లో పడేశాడు. ఆ దెయ్యానికి ప్రార్థన చేస్తుంటే ఆవిడ మాట్లాడకపోతే ఎవడేం చేస్తుంది? పెద్దగా కళ్ళు వేసి ఇదే కొంత వేసింది. ఇద్దరు కలిసి ప్రార్థన చేయగానే ఇద్దరు కింద పడిపోయారు. వేసినప్పునే జయం. ఇంకొన్ని చాలా ఉంటాయి, వాటి గురించి చెప్తే మనకి సమయం సరిపోదు. అయితే ప్రియమైన దేవుని ఆ దినాలలో ఈ వెలుగుదూతలాగా వీడు వచ్చి ఏం చేస్తాడు? అందరినీ శాంతింప చేస్తాడు. ఒక్కసారి ఎట్టని అనగానే కుంటోళ్ళకి కాళ్ళు అవుతాయి, గుడ్డోళ్ళకి కళ్ళు అవుతాయి, చెవిటోళ్ళకి వినపడుతుంది, చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఆర్థిక పరంగా చూసినట్లయితే వాళ్ళందరికీ ఏం చేస్తారు? యథావిధిగా చేస్తారు. మొన్న జనవరిలో దావోస్ లో ఒకటి జరిగింది. ఈ దావోస్ పట్టణంలో ఏం చేస్తారంటే ప్రపంచ నాయకులందరూ వస్తారు. ఇప్పుడు ఈ హమాస్ ఉగ్రవాదులు, గాజా ఉగ్రవాదులు ఉన్నారు కదా, ఈ ఉగ్రవాదుల మీద ఎవరు దాడి చేశారు? ఇశ్రాయేలీయులు దాడి చేసి ఆ పట్టణం మొత్తం సర్వనాశనం చేశారు. సర్వనాశనం చేసినప్పుడు ఈ ట్రంప్ గారు వాళ్ళ అల్లుడు వచ్చి ఏం చేసి మరి పట్టణాలు తిరిగి నిర్మించాలనేసి అందులో ఒక సంతకాన్ని అందరూ చేశారు. ఈ సంతకం చేసి ఇంకా ముందు రోజుల్లో ఇంక డబ్బు కానీ ఈ ఫోన్ పే కానీ క్రెడిట్ కార్డు ఏమి ఉండదు. ఒక చిప్పుని కట్టాలని చూస్తున్నారు. ఆ చిప్పే ప్రపంచ ఉనికిని మొత్తం వాళ్ళ స్వాధీనంలోనికి ఉంటుంది. ఆ చిప్ వేసుకుంటే ఎలా ఉంటుందంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే దీంట్లో మనం నడిచేది, మనం పడుకునేది మొత్తం వాళ్ళు చూస్తూ ఉంటారు. చూసుకోండి, ఈ 666 ముద్ర ఎవరిది? అబద్ధ ప్రవక్త. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో మనం వచ్చి ఒకరు ఆదరిస్తే ఏం చేస్తాం? మనం దేవుని వచ్చిన వాళ్ళనే ఆదుకున్నామనేసి అంటారు. ఈ అబద్ధ ప్రవక్తనే చంపేస్తారు. చంపేసిన తర్వాత వీళ్ళు చనిపోయి హాస్పిటల్లో ఉంటే మరలా దురాత్మ వచ్చి ఏం చేస్తుంది? పునరుద్ధానం చేస్తుంది. ఈ పునరుద్ధానం చేసినట్టు కూడా అదొక భ్రమే. కానీ వాడి రూపంలో ఎవరు ఉంటారంటే రోబోట్లు వస్తాయి. ఏమొస్తాయి? ఈయన చంపిన వెతకాలి కదా. ఈ ప్రపంచంలో మొత్తాన్ని ఎక్కడ ఉంటారో వాళ్ళు వెతకాలంటే ఏం చేయాలి? ఒక ముద్ర అనేది పాస్ అవుతుంది. ఇంతకుముందు మనం ఏది కావాలని నిలబడి పెట్టుకోవాలంటే ఏం పెట్టుకునే వాళ్ళం? ఓటర్ కార్డులు లేదా రేషన్ కార్డులు పెట్టుకునే వాళ్ళం. వాటి తర్వాత ఇప్పుడు ఏమొచ్చాయి? ఆధార్ కార్డులు వచ్చాయి. ఆధార్ లేదే నీకు బ్యాంకులకి డబ్బులు రావు, ఏది
రాదు. ప్రతిదీ దేని మీద పని అయిపోయింది? ఆధారం మీదనే పని అయిపోయింది. ఈ ముందు రోజుల్లో 10 సంవత్సరాల తర్వాత మీరు ఆలోచిస్తే ఈ ఆధారం కూడా ఉండదు. ఆవిరి మందుల బుక్ ఒకటి వస్తుంది, ఇంకా ఆధార్ అందులో ఉంటుంది, ఓటేజ్ అందులోనే ఉంటుంది, మనకు కావాల్సినన్ని అందులోనే ఉంటాయి. ఇంకొక 20-30 సంవత్సరాలు పోతే ఇంక అది కూడా ఉండదు, ఇంకా చిప్పులు వస్తాయి అన్నమాట. ఈ చిప్పులు మనిషిలోనికి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవి ఎట్లా పనిచేస్తాయంటే, మొదటిగా ఇది ఎట్లా పనిచేస్తుంది అనేసి ఒక కుక్కలో వేసారనమాట. ఆ కుక్కలో వేసి ఆ కుక్కని కొట్టినప్పుడు అది బయటికి పరిగెత్తిపోయి ఎత్తుకుపోతున్నది ఏం చేసి మొత్తం క్యాలిక్యులేట్లు చేశారు. దీన్నే ఒక జంతువులో పెడితే, ఒక కోతిలో పెడితే మనకంతా డేటా మొత్తం మనకు వస్తుంది. ఇప్పుడు ఇది మనుషుల్లో పెడితే మనుషుల గురించి ఎలా ఉంటుంది అన్నదా ఆలోచన చేసినప్పుడు, ఈ చిప్పుని ఎవరైతే తయారు చేస్తారో, ఈ ఎవరైతే వేయించుకుంటారో ఆ ముద్ర వేయించుకున్న వారు ఎవరి స్వాధీనంలోకి వస్తారంట? అపవాదైన సాతాను స్వాధీనంలోకి వస్తాడు. మొదటిది ఎవరు? అబద్ధ ప్రవక్త, వాడే క్రూరంగా ఉంటాడు. వీడు తర్వాత ఎవరు వస్తాడంటే అంత్యక్రీస్తు వస్తాడు. ఎవరు వస్తారు? అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు. అప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంటుంది? గందరగోళ పరిస్థితుల్లో ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ ఏం చేస్తాడంటే, ప్రపంచంలో అందరికి వాడు ఏం చేస్తాడంటే శాంతిని ఇస్తాడు. ఎక్కడైతే అన్నం దొరకదో అక్కడ అన్నాన్ని ఇస్తాడు. ఎక్కడికి నీళ్ళు ఉండవో వారికి వాటర్ ఇస్తాడు. ఎక్కడైతే ఏది తక్కువ ఉన్నా సరే ఆ దేశాలకి ఏం చేస్తాడు? అన్ని సమకూరుస్తాడు. రాను 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 3.5 సంవత్సరాలు నీతి న్యాయంగా పరిపాలన చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంక వాడు అసలు రూపం అనేది బయటకు వస్తుంది. వాడు అసలు రూపం ఏంటంటే, ఈ దేవాలయంలో వాడు ఏం చేస్తాడంటే ప్రవేశం చేస్తాడు. అప్పటికి ప్రపంచ దేశాలన్నీ అల్లకొల్లంగా ఉంటాయి, కానీ ఆనందకరమైన దేశం ఏమిటి? ఒక యెరూషలేము మాత్రమే. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు యాత్రా స్థలాలుగా యెరూషలేము వెళ్తున్నారు. యెరూషలేము వీధుల్లో ఉండొచ్చు, ఆ వీధుల బయట ఇళ్లలో పడుకోవచ్చు, కానీ దేవాలయాలు మాత్రం ఒక్కరు కూడా ప్రవేశించడానికి అవకాశం లేదు. అందులో ఎవరు వెళ్ళాలంటే యాజకులు, అబ్బాయిలు మాత్రమే అందులోనికి ప్రవేశం ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వీరు ఏం చేస్తారంటే పండగలను ఆచారంలోనికి తెస్తారు. కోతకాల పండగ, పెంతికోస్తు పండగ, పానశాలల పండగ, గుడారాల పండగ, ప్రాచ్యతార్థపు పండుగలు, ఇలాంటివి ఎంకిపూరులు పండుగలు, ఇలాంటి అన్ని చేస్తుంటే వీరు వచ్చి ఏం చేస్తారంటే, ఇదిగో ప్రపంచం అంతా గందరగోళంలో ఉన్నది, మనం ఈ పండుగ చేయటం అంత బాగోలేదు అనేసి మనం ఏం చేస్తాం? పూర్తిగా మానేసి దేవాలయం జరుగుతున్న ఆ యొక్క యాచనలని వాటిని ఏం చేస్తున్నాడు? పండుగలన్నింటినీ ఆపిస్తాడు. ఉదాహరణకి మన ఇంట్లో పెళ్ళి లేదా ఏదైనా ఫంక్షన్ చేసుకుంటా ఉండి సంతోషంగా ఉంటాం. మన పక్కింట్లో చచ్చిపోతే మనం చేసుకుంటే ఎలా ఉంటుంది? అక్కడే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మనం ఇక్కడ పండుగ చేసుకుని ఎలా ఉంటుంది? బాగోదు అనేసి ఈ రూపం వచ్చి వాడు ఏం చేస్తున్నాడు? ప్రపంచంలో నాశనంలో పొందాలి. మీరు ఈ పండుగలన్నీ సెట్ అయ్యా కొద్ది రోజులు ఆపండి, తర్వాత తీసుకొచ్చేసి వాడు ఏం చేస్తాడు? దేవాలయంలో అనుదిన బలిని వాడు నిలిపి వేస్తాడు. ఈ బలి ఎప్పుడు జరుగుతుందంటే, యెరూషలేము దేవాలయం అనేది కట్టబడిన తర్వాత మరలా జరుగుతుంది. హల్లెలూయా. ఈ బలి కోసము ఎర్రని పెయ్యలను కూడా తీసుకొని వచ్చి ఉన్నారు. ఈ బలిని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు. నిజమన్నది వాళ్ళు బయటికి చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి ఏం జరుగుతుంది? పునాదులను వేసి ఉన్నారు. ఇంకా అది కానీ జరిగినట్లయితే సంఘం అనేది ఎత్తబడటం
అనుదినం నైవేద్య బలిని అర్పించి ఏం చేస్తున్నారు, దేవునికి హోమ శుచి హోమ పనులన్నింటిని వాడు అర్పిస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఈ అబద్ధ ప్రవక్త యొక్క విగ్రహం ఉంటదే, ఆ విగ్రహాన్ని ఆ దేవాలయం వాడు ప్రదర్శిస్తాడు. నిషేధించబడిన హేయ వస్తువు ఏదైనా ఉన్నదంటే ఈ అబద్ధ ప్రవక్త యొక్క ఇదే. అప్పుడు అరే మనం మోసం చేశారా అనేటప్పుడు ఎదురు తిరిగినప్పుడు ఎవరికి వారికి ఎదురు తిరిగితే వాళ్ళందరినీ పట్టుకొని ఏం చేస్తాడు, తీవ్రంగా హింసిస్తాడు. ధర్మశాస్త్రం పాటించిన, తోరా పాటించిన, బైబిల్ని యేసుక్రీస్తు దేవుడు నమ్మిన వాళ్ళందరినీ ఏం చేస్తాడు, ఊచకోత పోయడం ప్రారంభిస్తాడు. అప్పుడు దాకా వాడు ఏం చేస్తాడంటే ఒక ముద్రను ఇస్తాడు. ఈ ముద్రను వేసుకుంటేనే మీకు ఇందులో వాటా ఉంటుంది, లేదంటే కొందనేసి ఏం చేస్తారు. అప్పుడు ఇప్పుడు ప్రపంచంలోనే ఒక్క దేశానికి ఒక ప్రధానమంత్రి నాయకుడిగా ఉన్నారు. ఆ కాలంలో వారి ప్రధానిగా ఉంటాడు. సర్వదేశాలను వాడికి ఏం చేయాలి, సాగిల పడి నమస్కరించాలన్నమాట. చూడండి, యేసు ప్రభు దగ్గర కూడా వాడు వచ్చి ఏమన్నాడండి, ఇదిగో నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేసినట్లయితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని యేసు ప్రభుని అన్నాడు. దేవాది దేవుడు మనిషి హృదయంలో ఏం కోరుకున్నాడంటే ఆరాధనను ఆయన కోరుకున్నాడు. దేవుని చూసి వీడికి ఏమొచ్చింది, అసూయ వచ్చి ఇది ఆరాధన దేవునికి కాదు నాకు కూడా కావాలనేసి దేవుని సింహాసనం మీద కూర్చుంటానికి వాడు ధరించేందుకు ఏం చేశాడు, కిందకి పడవేశాడు. ఈ పడవేసిన కారణం నుంచే దేవుడు నన్ను పడవేశాడు. ఎవరి కోసం, ఈ మనిషిని కోసం కదా. ఈ మనిషి దేవునికి ఆరాధన చేయకుండా ఎవరు చేయాలి, నాకే చేయాలనేసి ఒక భయంకరమైన ఆలోచనతో మనిషి మనం ఏం చేస్తున్నాడు, హస్తగతాలు చేసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్టర్స్ అమెరికా దేశం ఎందుకు అంత తలవంతులుగా ఉన్నది, వాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తారంటే సాతానులకి ఆరాధన చేస్తారు. మీరు చర్చ్ ఆఫ్ సాతాను యూట్యూబ్ లో కానీ గూగుల్ కానీ కొడితే వాళ్ళ చర్చిలో వాళ్ళ ఆరాధనలన్నీ వస్తాయి. వారికి ఆ శాతానికి ఏం కావాలంటే నరబలి కావాలి. అందుకనే మన ఎక్స్ట్రీమ్ ఫైల్స్ లో చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలు వాడు ఏం చేసిండు, నరికేసి ఆ దేవతకి ఆరాధన చేసినప్పుడు ఆ ఫైల్స్ లో చాలా మంది అగ్రనాయకులు ఉన్నారు. వారి పేర్లు బయటకు వస్తే మాకు పరుగెలబోతుంది అనేసి వాడిని చంపేశారు. అయినా సరే రహస్యంగా చేసిన పాపము బయటికి రాక మానవు. ఈరోజు మనం ఎంత పాపం చేసినా సరే అది పబ్లిక్ గా దేవుడు బయట పెడతాడు. మన రహస్యంగా చేసే పాపాలు దేవుడు పబ్లిక్ లో స్క్రీన్ మీద వేసి ఇది పలాంటానికి అబద్ధం ఆడా, పలాంటానికి ఇదిగో ఇది చేసి అది చేసి మొత్తం స్క్రీన్ మీద దేవుడు చూపిస్తాడు. అయితే దేవుని ద్వారా గమనించండి, ఈ శ్రమలకి ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు తాళలేక చాలా మంది ఏం చేస్తారంటే ఈ 666 ముద్రను వేసుకుంటారు. మొదటి 6 అబద్ధ ప్రవక్త, రెండవ 6 అంత్యక్రీస్తు, మూడవ 6 సాతాను. అర్థమవుతుందా? దీన్ని విడమర్చి చెప్పితే అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు, సాతాను. ఈ ముగ్గురికి ఒకటే కోడు 666 యేసు రక్తమే జయం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాంటి కారణాలు ఎలా ఉంటాయి అంటే ఈ కాలంలో యేసుప్రభు రాకముందు ఏమొస్తాయి, జనాల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, కరువులు, భయంకర మహా తెగుళ్ళు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే దేశాలలో ఎక్కడ శాంతి ఉన్నదా, ఎక్కడ సమాధానం ఉన్నదా? ఏ దేశంలో చూసినా సరే యుద్ధాల మీద యుద్ధాలే జరుగుతున్నాయి. మమ్మల్ని చూసినట్లయితే అమెరికా దేశానికి ఇరాన్ దేశానికి ఏం జరిగింది, భయంకరమైన యుద్ధాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 14 రోజుల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధాలు కారణం చేత రేట్లన్నీ పెరిగిపోయాయి. ఇప్పుడు మనకేం లేదు, గ్యాసులు కూడా
ఎందుకంటే ఈ కారణమే. ఎక్కడో యుద్ధం జరిగితే ఎక్కడెందుకు కరువు అంటే గ్యాస్ సిలిండర్లు కానీ ఆయిల్ కానీ ఆ క్రూడ్ ఆయిల్స్ మొత్తం ఎక్కడ నుండి వస్తాయి మనకి? ఇరాన్ దేశం నుంచే లేదా రష్యా నుంచి వస్తాయి. చూడండి, ఇలాంటి భయంకరమైన దారుణ పరిస్థితులన్నీ వస్తాయని ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పారు. నా రాకలకు ముందు రాజ్యాలు జనం మీదకి జనం వేస్తారనేసి ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో ఇశ్రాయేలు దేశం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఆశీర్వాదం వారి మీద ఉన్నది, దేవుని వారి మీద ఉన్నది. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆ నిబంధనను ఆయన ఏం చేస్తున్నాడు? నేటికి ఆ యొక్క ఆదిలోనే దానిని నెరవేరుస్తున్నాడు. ఇశ్రాయేలు అనే వారు భూమి మీద ఉన్నారంటే దానికి నిదర్శనం తెలుసా? దేవుడు అనే వాళ్ళు ఉన్నాడని నిదర్శనం. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరి సంతానం? యాకోబు సంతానం. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. ఈ అబ్రహామే దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో దేవుడు అన్నిటినీ జరిగించిన తర్వాత రహస్యంగా దేవుడు తన సంఘాన్ని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ ముద్రను వేయించుకుంటారో వారే బస్సు ఎక్కే అవకాశం, వారే ఫ్లైట్ ఎక్కే అవకాశం, వారే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా మార్కెట్కి వెళ్ళి ఇంకే డబ్బులకి ఇప్పుడే ఉండవు. ఆ కాలంలో డబ్బులు ఉండవు, బంగారం ఉండదు, ఏమి ఉండవు, ఒక సింబల్ మాత్రమే ఉంటుంది. దాన్ని 666 అంటారు. దీన్ని మీరు మార్కెట్లోకి వెళ్ళినట్లయితే ఏం చేస్తారో స్కాన్ చేస్తారు. అమ్మాలని స్కాన్ చేసినప్పుడు ఆ మార్క్ అనేది ఉంటేనే మీకు అందులోకి ప్రవేశం ఉంటుంది. ఇంతకుముందు కరోనా కాలంలో పిడుగురాలు వెళ్ళాం షాపింగ్కి వెళ్ళినప్పుడు. రిలయన్స్ ఏదో షాపింగ్ ఉన్నదాడ ఆడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు అడిగారు, లోపలికి వెళ్తుంటే నువ్వు కరోనా ఇంజక్షన్ నేర్పించుకున్నావా అనేసి అన్నారు. ఆ కాలం కాలం కోవిడ్ కాలం. కరోనా టీకా లేదంటే సారీ మీకు లోన ప్రవేశం లేదు, బయటకు వెళ్ళదన్నారు. అదేంటంటే అది ఉంటేనే లోన్కి వెళ్ళం, లేదంటే వెళ్ళలేదన్నారు. అర్థమవుతుందా? ఒక బట్టలు కొనుక్కోవాలన్నా కానీ ఏం చేయాలి? ఈ ముద్ర అనేది ఉండాలి. అర్థం చేసుకోండి. మీకు నేల ఫ్రంట్కి వెళ్ళి ఏం తీసుకోవాలన్నా మీకేం కావాలి? మీ డబ్బులు అడగరు, ఆ ముద్రను చూపి అనేది అంటారు. ఇంకా ఎంత దారుణానికి ఇంకా ఒరిగట్టకూడదో చూసుకోండి. ఆ ముద్ర వేసుకుంటేనే నీకు బ్రతుకుంటుంది. ఆ ముద్ర వేసుకోకపోతే మిమ్మల్ని జైలు వేసి అన్నం నీళ్ళు మిమ్మల్ని చంపుతారు, లేదంటే వంటపాట్లలోనే తలక నరికేసి చంపేస్తారు. చనిపోయిన వాళ్ళు ఉంటారే, వీరి ఆత్మలు ఏమవుతాయి అంటే అతశాస్త్ర గుంపులోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఈ అతశాస్త్ర గ్రూపులోకి వెళ్ళి ఎక్కడ ఉంటాయి? దేవుని బలిపీఠం కింద దాచబడి ఉంటాయంట. హల్లెలూయా. చూసుకోండి, శ్రమల్లో మహాశ్రమల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? నిలబడిన క్రైస్తవులకి రక్షణను కల్పిస్తారు. కానీ ఆ శ్రమలో మనం తట్టుకోలేం, వాటిని మనం అనుభవించలేము కూడా. ఆ బాధలు తాళలేక ఏం చేస్తారు? భయంకరమైన హింసలకు తట్టుకోలేక ఆ ముద్రను వేసుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? ఇక ఏది అందులో కలపకుండా డైరెక్ట్ రిజర్వేషన్ నరకం. ఆ ముద్ర వేయించుకున్నవాడికి దేవుడు నరకానికి పంపిస్తాడు.
ముద్రగాని వేయించుకోకపోతే సాతానుడు అనుచరులు చంపేస్తారు. అర్థమవుతుందా? ముద్ర వేయించుకుంటే దేవుడు నరకాగ్నిలో వేస్తాడు, ముద్ర వేసుకోకపోతే సాతాను అనుచరులు చంపేస్తారు. అసలు వెనక ముందు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టు ఉన్నది కదా. ఆ కాలమే కోత కాలం అనేసి అన్నారు. ఏ కాలం అన్నారు? కోత కాలం. ఏంటి? పైరు పండిన తర్వాత రైతులు ఏం చేస్తారు? పనులు పెట్టి లేదా పనికి పనులు కోస్తూ వరి పనులు కోస్తారు. ఇప్పుడు మిషన్లు వచ్చాయి. ఊరికి ఏం చేసేవాళ్ళు? పనులు పెట్టే వరి పనులు కోసి. మీరు అందరూ చాలా మంది పనులకి వెళ్ళే ఉన్నారు. అయితే దీని ద్వారా ఇట్లా జరుగుతుందనేసి ప్రభు కొన్ని సింబాలికలుగా కొన్ని దర్శనాలు దేవుడు నాకు చూపెట్టాడు. 2015లో ఒక కళ వచ్చింది. అర్ధరాత్రి పడుకున్నప్పుడు నేను అప్పుడు బైబిల్ కాలేజీల్లో చదువుకుంటున్నాను. ఈ బైబిల్ కాలేజీల్లో చదువుతున్న ఆ దినాలలో రాత్రిపూట ప్రార్థన నుండి పడుకున్నప్పుడు నేను ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు గోధుమ పంటను వేశాను. గోధుమ పంట. ఈ గోధుమ పంటను వేసినప్పుడు ఆ పంటను చూడడానికి నేను దేవుడు వెళ్ళాను. దాదాపు ఆయన 7 నుంచి 8.5 అడుగులు దాకా ఉన్నాడు. మహావృద్ధుడు, పెద్ద తెల్లటి గడ్డం, తెల్లటి మిషాలు అన్ని వేసుకున్న ఆయనతో కలిసి వెళ్తున్నప్పుడు, చూడు ఈ పంట కోత చింపి దీన్ని కోసేవారు దాని కోసం వెతుకుతున్నారనేసి అన్నప్పుడు ఆ పంటని చూసి అంటే ఆయన నా నుంచి అంత దూరం వెళ్ళి నా వైపు వెనక తిరిగి చూశాడు. ఒకసారి అది చూడన్నాడు. అది చూస్తే గుర్రాల మీద ఒక 100 నుంచి 200 మంది బ్లాక్ క్లాప్లు మాస్క్ వేసుకుని గుర్రాల మీద వచ్చి ఎంత పొడుగు ఆ కర్రలో కత్తి తీసుకుని ఆ పంటను ఏం చేస్తున్నారు? పుల్ల కొడుతూ పాడు చేస్తూ వస్తున్నారు. రాకుండా ఇలా ఎవరు మీరు కేకలేస్తుంటే ఈ దేవుడు ఏమన్నారంటే, ప్రవక్తలను చంపే కాలం వచ్చింది, ప్రార్థన. ఏమన్నాడు? ప్రవక్తలను అంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎవరు? ప్రవక్తలతో సమానం. ప్రవక్తలను, ప్రార్థన వీరులను చంపే కాలం వచ్చింది. ప్రార్థన చేయాలన్న ఉలికిపోయి వేసాడు. ఉల్లిపల్లి వేసి ప్రార్థన చేస్తే ఉదయం అదే గందరగోళం ఉంటుంది. అదే గందరగోళం ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, ఈ 2015లో ఏం జరిగిందంటే కొంతమందిని క్రైస్తవులనే ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఒక 22 మందిని. నైవేద్యం మీరు చూసుకుంటవచ్చు యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా. వారిని ఈజిప్ట్ సముద్రం దగ్గరికి తీసుకుని వచ్చి ఏం చేశారంటే, వీరు అల్లాహకి వ్యతిరేకంగా చేసేవారు. అల్లాహకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారు భరతానికి వీలేదనేసి ఆ 22 మంది క్రైస్తవులని ఏం చేశారంటే వీడియోలు తీసుకుంటూ తలకాయలు కోసేసారు. తలకాయలు కోసేసి సముద్రం విసిరేసి, ఈ సముద్రం అలలు వస్తాయి కదా, ఈ అలలన్నీ ఏమవుతున్నాయి? రక్తంగా సముద్రాన్ని మార్చిపడేశారు. చూసుకోండి. ఆ వీడియో మా పాస్టర్ వైఎస్ శామ్యూల్ గారు ఒక ల్యాప్టాప్ తెచ్చి మాకందరికి చూపించాడు. చాలా దుఃఖం వేసింది, బాధ వేసింది. అట్లా జరిగిన కొండకి సిరియాలో దాదాపు 1000 మంది క్రైస్తవులని ఉగ్రవాదులు బంధించి ఏం చేశారు? చర్చిలను ధ్వంసం చేసి చిత్రవధాలు చేసి దాదాపు 1000 మంది క్రైస్తవులని చిన్న పిల్ల తేడా లేకుండా నరిపారిస్తే ఈ కొబ్బరి బొండాలు షాపు దగ్గర కొబ్బరికాయలు తాగేసి కొబ్బరికాయలు పడు ఉంటాయి గుట్లో లేదా పుచ్చకాయలు రోడ్లు కనుక దిగి ఉంటాయి కదా పుచ్చకాయలు, అట్లా తాకాయలు గుట్లో ఉన్నాయి. దీని అంతర్ కారణం ఏంటి? అపవాదైన సాతాను వీరిని వాడుకుంటున్నారు. ఇలాంటి దుష్టక్రియలన్నీ ఇది శాంపిల్స్ మాత్రమే.
ముందున్నది ముసలి పండుగ అంటాం కదా, అప్పుడు అసలు శ్రమలు అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే మనం అందరం ఏం చేయాలి? క్రైస్తవుల కోసము, ఇశ్రాయేలు దేశాల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అందరూ ప్రార్థన చేస్తాం, కానీ ఈ అంశాలను మన మనసులో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 2018లో ఈ రోజు ఉపవాసం ఉన్నాను. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే మార్చల్ల దేవసింహయ్య గారి దగ్గర ఉన్నాను, ట్రైనింగ్ చెప్పి కొత్తలో. అప్పుడు ఆయన మేము దిగురాళ్ళ వెళ్ళి ఆడ ప్రార్థన చేసుకొని, ప్రార్థన అంతా కోడి ముంచుకొని తిరిగి మార్చి వెళ్ళినప్పుడు నేను చర్చిలో పడుకుంటాను. తర్వాత స్వామి 3 గంటలకు బలిపేట మీద ప్రార్థించినప్పుడు పడుకున్నప్పుడు ఒక గొప్ప దైవజనుడు, ఆ దైవజనుడు వచ్చి ఏమంటున్నాడంటే, నేనేమంటున్నా పొద్దున లేవగానే యెహోవా సీయోను ఇశ్రాయేలుని కాపాడుము, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగా అనేసి ఆ మాటను ఉచ్చరిస్తూ ఉంటాను. ఆ కళలో నేను లేవడానికి ముందు 2-3 నిమిషాల ముందు లేచి ఉన్నాను, కానీ లేవలేకపోతున్నాను. ఆ దైవజనుడు స్కూటీ కోటి మీద వచ్చి ఏమన్నాడంటే నా దగ్గరకు వచ్చి, యెహోవాని ఆశీర్వదించును గాక, యెహోవాని కాపాడును గాక, సీయోను యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేసి తాగేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఉడికిపోయి లేచాను. దేవా నువ్వే నన్ను ఆశీర్వదించి నీకు స్తోత్రం అనేసి మళ్ళీ ప్రార్థన చేయటం ప్రారంభించాను. నేను అన్నం తింటున్న ప్రతిసారి ఇశ్రాయేలు దేశం జ్ఞాపకం చేసుకుంటాను. అర్థమవుతుందా? మీరు కూడా ఇశ్రాయేలు దేశం కోసం ప్రార్థన చేసినట్లయితే ఇశ్రాయేలుని ఆశీర్వదించిన దేవుడు మనం కూడా ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే ఏదో డబ్బులు ఇవి కాదు. ఆయన ఒక్కసారి ఒక మనిషిని ఆశీర్వదించాడు, ఆశీర్వాదాలని ఎవ్వరు కూడా తీసివేయలేదు. నీకు ఎంత కావాలంటే అంత కుక్కలో కాలం ముందు ఆయన పెడతారు. అర్థమవుతుందా? ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ కోత కాలము అనేది ముందు రోజుల్లో జరగబోతుంది. ఎవరికి ఈ మహాశ్రమలు ఉంటాయి, ఎవరు వీటిని ఇలాంటి చిత్రహింసలో అనుభవిస్తారు అన్న దానిని మనం కానీ చూసినట్లయితే, ఈ 660 మంది వేయించుకుంటారు కదా, వేయించుకున్న వాళ్ళు కొద్ది రోజులకి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ఇంకా ముందు రోజులు ఎలా ఉంటుందో పరిస్థితి అతి క్రూరంగా దారుణంగా వారికి ఉంటుంది. ఈ సాతానుడే ఏం చేస్తాడంటే రాని వారిని నరకానికి తీసుకుపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. నీకు ఇంట్లో ఏసీ పెట్టుకోవాలన్నా, ఫ్రిడ్జ్లు కొనుక్కోవాలన్నా ఇదే ఉంటుంది. ఆ సమయానికి ఏం జరుగుతుందంటే ఈ ముద్ర వేయించుకున్న వారు కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నా సరే తర్వాత వారిని ఏం చేస్తాడు? దేవుడు అతి భయంకరంగా వనగండ్లతో వారిని శిక్షించబోతాడు. సదమ పట్టణాలను ఏ విధంగా తగలబెట్టాడో, ఐగుప్తు దేశం మీద ఏ విధంగా దేవుని ఉగ్రతలతో వారిని హింసించి లేపేశాడో, ఆ టైబాఫుల వారిని చిత్రహింసలో చేసి వారిని ఎక్కడేస్తాడు? నిత్య నరకాగ్నిలో వేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావనన్నది ఎవరి కోసమో తెలుసా? వీరి కోసమే. ఆ మహా భయంకరమైన శ్రమలో మనం చూడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒక్కటే మార్గం, యేసుక్రీస్తు. యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే నా ద్వారా ప్రభువుడు తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్ద ఎవరు? పరలోకమందు ఉన్నారు. ఆ తండ్రిని మనందరం చేరుకోవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుని నమ్ముకొని ఉండాలి. ఈ కోతకాలం గురించి ఇంకా వచ్చే వారంలో ఇంకా వివరంగా మనం తెలుసుకోవాలి. కావున ఈ గడియలో ఏ సమయంలో ప్రభు రాకడ మనము గుర్తెరగం.
గుర్తించలేరు. ఎందరినో ఆధారంలో కలిసిపోతూ ఉంటున్నారు. కానీ దేవుడు ఎన్నికలేని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమించి మనల్ని కాపాడుతాడు. ఆయన తనను ప్రేమించే వాళ్ళందరినీ ఏం చేస్తాడు? కాపాడుతాడు. అర్థమవుతుందా? హృదయంలో ఉన్న బాధను బట్టి చెప్తాను. ఈ శాంతి చెప్పకూడదు అనేసి అనుకున్నాను, మరి ప్రేమను బట్టి చెప్పేస్తున్నాను. మీరు సంతోషిస్తారు అన్నమాట. మొదటిగా ఆందోళన చెందిన సంతోషిస్తాను చెప్పేసి నేను ముగిస్తాను. పోయిన ఆదివారం నేను చెవులు పనికి వెళ్ళాను. సాయంత్రం పూట 7 గంటల నాకు అసలు డబ్బులు చూసేది ఆలస్యమైంది. బైపాస్ మీద నుండి ఎట్లంలో వస్తున్నప్పుడు అకస్మాత్తుగా సైకిల్ మలుపు తిప్పుతున్నాను. హైవే మీద హై స్పీడ్ మీద ఒక బొర్రలో కారు వచ్చింది. దగ్గరగా అలా వచ్చింది. ఆ గుడ్డుడికి శవం ఇంటికి రావాల్సింది. దేవుడు క్షేమంగా కాపాడు. ఈ తరుణంలో ఏం జరిగిందో తెలుసా? దరిదాపు 15 నుంచి 20 అడుగులు ఉన్న ఒక పెద్ద దేవదూత రెక్కలో ఆ కారు నాకు డాష్ కాకుండా, నా సైకిల్ దాని డాష్ కాకుండా ఇక్కడ గుట్టేసింది. కొత్తగా నాకు కారు అనేది అటువంటి తిరిగి వాటి సైకిల్ ఐరన్ డోర్స్ ఉంటాయి కదా, వాటిని గుద్దేసింది. నా సైకిల్ వాటి వెనకాల అట్టుకొని ఏం కాకుండా క్షేమం వచ్చేసాను. దానికి ముందే పాసం గారు ఫోన్ చేసింది, వస్తున్నానని చెప్పిన తర్వాత ఒక్క నిమిషంలో ఇంటికి వచ్చేసాను. చిన్న గాయం కాకుండా సరే ఆయన ఏం చేస్తాడు? మనల్ని కాపాడతాడు. భయపడుతున్న వారి చుట్టూ ఏముంటుంది? దేవుని దూతలో ఉంటుంది. ఈరోజు మేము క్షేమంగా సశీలంగా ఉన్నామంటే దేవుడి మీద ఆనుకున్న చుట్టూ ఏమి ఉంటారు? దేవుని కాపుదల ఉంటుంది. అది జరిగిన కాసేపుడికే ఇంకొక ఎంత చచ్చిపోయారంటాడు. రాత్రి ప్రార్థనకి వెళ్తూ వాళ్ళు చెప్తున్నారట. చూసుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనం దేవుని పని చేస్తే దేవుడే మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. సో ఎంత దినాలు లేచి త్వరగా రాబోతున్నాడు. మన హృదయాలన్నింటినీ ప్రభుకి సమర్పించుకుందాం. హల్లెలూయా. అతి కృప ధన్యత దేవుడికి అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. వచ్చే వారము ఇంకా లోతైన అంశాలతో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కోత కాలంలో ఇంకేమేమి జరగబోతున్న దానిని రెండవ భాగంగా వచ్చే ఆదివారం మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. ఇట్టి భయంకరమైన హింసల నుంచి, భయంకరమైన వేదన శోధం నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు నాయన. మీరు ఆటకు వచ్చినప్పుడు మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సాతాను నుంచి ఈ ప్రజలందరూ విడిపించి సహాయం చేయమని మీరు వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని ఇంకోసారి జ్ఞాపకం చేసుకొని రాకడలో ఎత్తబడే సంఘంలో మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.